ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. వరద ముంపుకు గురైన సమయ్య నగర్, పోతానా నగర్, రంగంపేటలో పర్యటిస్తారు. వరద బాధితుల్లో మాట్లాడనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి మధ్యాహ్నం 12:45 బయలుదేరతారు. హుస్నాబాద్, వరంగల్లో వరదతో దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అక్కడి నుంచి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నగరంలోని 3 కాలనీలలో పర్యటిస్తారు. అక్కడి నుంచి 3 గంటలకు హనుమకొండ కలెక్టరేట్కు చేరుకుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. కలెక్టరేట్ నుంచి తిరిగి 4 గంటలకు హైదరాబాద్కు వెళతారు. సీఎం నగరానికి వస్తుండటంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెళ్లే అన్ని చోట్ల పోలీసులను నియమించారు. 3 కాలనీలలో పర్యటించనుండటంతో అక్కడ సీనియర్ పోలీస్ అధికారులను బందోబస్తు కోసం నియమించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ముఖ్యమైన అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం జిల్లాకు వస్తుండటంతో వరద నష్టం వివరాలు అన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. పంట, ఆస్తి నష్టం, ఇతర వివరాలు సిద్ధం చేస్తున్నారు. వీటిని చర్చించడంతో పాటు పరిహారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.